క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులను ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని అంశం పాఠం. దేవుని పరీక్షలో నీవు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? దేవుని పరీక్షలో నీవు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? ఇదే పాఠం. దేవుని పరీక్ష, దేవుని పరీక్ష ఎక్కడ నుంచి మొదలయ్యింది? పరీక్ష ఎక్కడి నుంచి మొదలైంది? ఇప్పుడు మొదలవల పరీక్ష. ఎప్పుడు మొదలయ్యింది? దేవుని పరీక్ష సృష్టిని చేసిన తర్వాత, సృష్టిలో నరుని చేసిన తర్వాత అప్పుడు మొదలయ్యేది పరీక్ష. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. ఎందుకు పరీక్షలు వస్తాయి అంటే అందులో నీవు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొంతమందిని వ్యక్తులను చూసే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటనంటే, ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారంటే ధనాపేక్ష గల పరిసయ్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట వాళ్ళకి నచ్చక ఏం చేస్తున్నారంటే ఆయనను అపహాసించుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందురు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి. మన ఏదైతే ఉందో మన ప్రవర్తన, నీతి క్రియలో దేవునికి మహిమకరంగా వచ్చే విధంగా నువ్వు జీవించాలి. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోని పరీక్షలో ఎవరెవరికి వచ్చినాయి? యోబు గారిది అంతా యోబు గారి అందులోని ఇంకా ఉన్నారు. ఎందుకు యోబు గారిదంతా హైలైట్ అయ్యింది? అన్ని మార్కులు ఎందుకు వచ్చినాయి? 100కు 100 ఎందుకు వచ్చినాయి? మిగతా వాళ్ళందరికీ ఎందుకు 30 వచ్చినాయి? ఎందుకు 50 వచ్చినాయి? ఎందుకు 70 వచ్చినాయి? ఎందుకు కొంతమందికి 0 వచ్చినాయి? చెప్పాలి. యోబు గారికి 100కు 100 వచ్చినాయా? ఎందుకని వచ్చినాయి?
దేవుని మాట విన్నాడు యోబు గారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాడి నుంచి చివరి వరకు మనం చూస్తే పరీక్షలు వచ్చిన వారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. ఇప్పుడు పిల్లలు చదువుకునే సందర్భంలోని వాళ్ళు 1వ తరగతి కాడి నుంచి ఎక్కడి నుంచి వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా పరీక్షలు వస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఎందుకు పెడతారు? ఎందుకు మనుషులకు మధ్య మధ్యలో పరీక్షలు వస్తున్నాయి? ఒక్కసారే ఎందుకు? దేవుని పరీక్ష అయినా ఈ లోకంలో పెట్టే పరీక్షలైనా ఒక్కసారే కాకుండా మధ్య మధ్యలో ఎందుకు పెడతారు అని అంటే, నువ్వు ఎలా జీవిస్తున్నావో ఎలా చదువుతున్నావో దాన్ని బట్టి ఇంకా ఏం చేయాలి? దాన్ని పర్లేదు, వీళ్ళు పర్లేదు 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 బాగానే ఉన్నారు, బాగానే చదువుతున్నారు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరెవరికి పరీక్షలు వచ్చినాయో, ఎవరెవరు ఫెయిల్యూర్ అయ్యారో గ్రంథంలో మనం చదివితే అందరి గురించి తెలుస్తుంది. కానీ అందరి గురించి చెప్పాలంటే గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు చదివితే అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం కొంతమంది వ్యక్తులను అంటే ఎప్పుడు కూడా ఈయన పేరు ఈయన పేరు ఈయన పేరు ఈయన పేరు అని ఉపయోగిస్తావా? వాడి గురించి చూద్దాం. మొదటిలోని ఎవరు అనంటే పరీక్ష. ఎవరికే? ఆదాముకి అవ్వమ్మకి. తోట మొత్తం తోట వేసి ఆ తోటలోని ఒక్క పండు మాత్రం, ఒక చెట్టు పండు మాత్రం తినొద్దు అని తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నారు. ఇది పరీక్షేనంటారా? పరీక్షే. ఇక్కడ స్వీట్ పెట్టి దాన్ని కష్టపెట్టాడు పెట్టి మిగతా అన్ని కొంతమంది స్వీట్లు అంటే ఇష్టం లేకుండా దాన్ని పెట్టి అబ్బా బలేగుంది అబ్బా ఎలా ఉండిద్ది? కానీ దేవుడు చెప్పినట్టు మనం చేస్తే, దేవుడు చెప్పినట్టు వింటే అలాంటివి ఎన్ని ఇస్తారో దేవుడు చాలా ఇస్తారు. బైబిల్ గ్రంథంలోనే రాజుకు దావీదు గారి విషయంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, బత్షెబతో తప్పు చేసిన తర్వాత దావీదు, నీకెంతమంది స్త్రీలు ఉన్నారు కదా, అంతమంది భార్యలు ఉన్నారు కదా, మరలా నాకు ఇంకొక భార్య కావాలని నన్ను అడగాల్సింది, నువ్వు నాకు చెప్పాల్సిందని దేవుడు అన్నారు. అంటే నేను ఇచ్చేవాడిని అని చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఆదాం గారి అవ్వ వీళ్ళ జీవితాల్లోని అన్ని పండ్లు తినవని ఆ ఒక్క పండు తినొద్దంటే సాతాను వచ్చి ఏం చేసిండు? మోసపుచ్చటం, వీళ్ళు మోసపోవటం, ఆ తర్వాత ఆజ్ఞను అతిక్రమించారు. ఇక్కడ వీరి జీవితాల్లో మనం చూసిన విషయాల సందర్భం ఏమిటి అని అంటే, వీళ్ళకి ఏమొచ్చింది? పరీక్ష. దేవుడు పరీక్ష పెట్టాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ పరీక్షలో పాస్ అవ్వలా. నిన్ను పరీక్షలో పాస్ అవ్వకుండా నువ్వు ఎంతో చక్కగా నువ్వు దేవునిలోని ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని పడేయటానికి గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. మనుషులే. నువ్వు పాస్ అవ్వటానికి నువ్వు ఇక అన్ని చదువుకొని అన్ని విషయాల్లో నువ్వు సిద్ధంగా ఉన్నావు. అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, దేవుని విషయాల్లో నువ్వు ఇక దేవుడు వస్తువు నేను సిద్ధం అనే, ఇక నేను సిద్ధం అని నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు? ఎన్ని మార్కులు? 97 మార్కులు తెచ్చుకున్నావు. ఇంకా 3 మార్కులు ఉన్నాయి. 3 మార్కులు తెచ్చుకునే సమయంలో, రాసే సమయంలో వేసారు. ఏమేశారు? ఇక నీకు లోకాశలో చూపించేశారు.
లోకాశలు చూపించేస్తారు. ఎందుకనంటే అపవాది నిన్ను ఏం చేస్తారంటే పరీక్షలో పాస్ అవ్వకుండా చేస్తారు. దేవుడేమో నీకు పరీక్ష పెట్టి ఆయన ఏం చేస్తారంటే ఇదిగో అని చెబుతూ ఉంటాడు. ఏమని? ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి దేవుడు ఏం చేస్తారంటే ఇదిగో పాస్ అవ్వాలి, ఆలోచించాలి దేవుడు చెబుతాడు. అంటే ఇందులో ఉన్న అర్థం ఏంటంటే బిడ్డ, నీకు శోధనైనా ఏదైనా ఆపదైనా బాధైనా ఏదొచ్చినా ఏ విషయంలోనైనా నువ్వు లోకాశలకు వెళ్ళిపోవు. ఎక్కడున్నావు నువ్వు? 3 మార్కులు వస్తే పాస్ అవుతూ. కానీ నీకు అప్పుడే ఆ 3 మార్కుల్లోనే నువ్వు పాస్ అవ్వకుండా రానియకుండా మనుషులు సాతాను నీకేం చేస్తారు? ఎరేస్తారు. సాతాను ఎరేస్తారు. ఏంటి ఈ 3? నేత్రాశ, శరీరాశ, జీవగుణం. ఈ లోకంలో ఇంకొక విషయం ఏంటనంటే తినడం, తాగడం, ఇంకోటి ఏంటి ఎంజాయ్, నిద్రపోవడం. తిండిపోతులు, త్రాగుబోతులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఇప్పుడు సాతాను వేసే ఎరలు 3 మార్కుల్లో నువ్వు పాస్ అయితే, నువ్వు 3 మార్కులు వస్తే పాస్ అవుతూ. కానీ 3 మార్కులు రాకుండా 100కు 100 నీకు రాకుండా అపవాది నీకు ఎరేసేస్తాడు. ఆ రోజున కూడా జరిగిన విషయం అదే. ఏం జరిగిందనంటే ఎంతో చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ప్రభుతో చక్కగా ప్రభు వారికి పాఠాలు చెబుతూ ఉన్నారు, వీళ్ళు వింటూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, ఇక ఆనందంగా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో సాతాను వచ్చి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాడు. ఆజ్ఞను అతిక్రమించారు, పాస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయ్యారు. ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? అక్కడ దేవుని పరీక్షలో ఫెయిల్యూర్ అయితే ఏమైతుంది? బాధలు వస్తాయి. ఇక్కడ నీ జీవితంలో నువ్వు చదివే విషయాల్లో ఫెయిల్యూర్ అయితే ఏమైతుంది? కష్టపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కడి కూడా గమనించుకోవాల్సిన విషయం. ఇంకా ముందుకెళ్తే చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అని అంటే తర్వాత ఎవరు కనబడతారంటే ఇంకా ముందుకు వస్తే దావీదు గారు ఉన్నారు, సొలొమోను గారు ఉన్నారు, 0 తెచ్చుకున్న బలాఢ్యుడు ఉండో ఎవరైనా సంసోను గారు. దేవుడు 100కు 100 ఆయనకు అన్నీ ఇచ్చిండు. కానీ ఒక స్త్రీ విషయాల్లో ఆయన పడిపోయాడు. సొలొమోను గారు కూడా అంతే, జ్ఞానం ఇచ్చిండు, కానీ ఆయన చివరకు తప్పిపోయాడు. ఆ తర్వాత తన జీవితాన్ని ఎంతగానో దేవునిలోని మొరపెట్టుకొని దేవునికి బ్రతిమిలాడిన కొంతమంది మాత్రం మరలా 2వ సారి ఎగ్జామ్ రాసి పాస్ అయినోడు కూడా ఉన్నారు. ఎవరు? దావీదు గారు. తర్వాత సంసోను గారు, ఆయన ఏం చేసిండు? చివరిలో దేవునికి ప్రార్థన చేసి దేవుని పరీక్ష, ఆ పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి. యోబు గారికి ఎన్నో వచ్చినాయి, అయినా కానీ ఆయన ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అవ్వల. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు, పరీక్షలో వచ్చిన వారు ఉన్నారు. నిన్ను శోధన సహించువాడు ధన్యుడు అనేది గ్రంథం చెబుతూ ఉంది. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ లోకంలో. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రతి దినము కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఏంటంటే పోరాటం. క్రైస్తవం అంటే పోరాటం. మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో ఉండి మనం ప్రతి దినము కూడా ఏంటి పోరాడుతున్నాం, యుద్ధంలో ఉన్నాం. యుద్ధం చేయకపోతే ఏమవుతుంది?
యుద్ధంలో దిగినప్పుడు యుద్ధం చేయకుండా ఇలా నుంచున్నావు అనుకో, యుద్ధం చేయలేని ఇట్లా నుంచున్నావు అనుకో, ఆడొచ్చి ఏం చేస్తారో తలకాయ తీసేస్తాం. అందుకని మనం యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? పోరాడాలి, పరీక్షలో గెలవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరిలో అయితే ప్రార్థన ఉండదో, ఎవరైతే అపవాదికి అవకాశం ఇస్తారో వారి నుండి వారి జీవితం ఇదైపోతుంది. తర్వాత వారి ద్వారా ఎవరైతే భక్తిగా ఉంటారో వారిని కూడా ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు. ఇదిగో నీకు అర్థం అవట్లా, నువ్వు ఆల్రెడీ ఎక్కడున్నావు? నువ్వు 20 మార్కుల్లోనే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? 30-40 మార్కుల్లో ఉన్నారు. వాళ్ళు పాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పాస్ అవుతారు. నువ్వేం చేయాలి? ఆల్రెడీ నువ్వు తట్టును, నువ్వు ఫెయిల్యూర్ అయిను. నువ్వు వాళ్ళు ఏం చేయాలి? పాస్ కాకుండా చేయాలి. నువ్వు పాస్ కాకుండా చేయాలి అని అపవాది ఏం చేస్తారు? ఈ మార్కులు వచ్చి చక్కగా ఇక నేను పాస్ అవుతానని ముందు క్లాసుకి వెళ్ళా అనుకునే సమయంలోని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి అపవాదిగాడు ఇంకొక వేరే వాళ్ళని పంపించేసి ఏం చేస్తారో నీ ఆత్మీయ జీవితాన్ని ఫెయిల్యూర్ చేస్తారు. అదే విషయంలో ఈ లోకంలో చదివేవారు కానీ, ఈ లోకంలో ఎగ్జామ్ రాసేవారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో కూడా అంతే. నువ్వు చదువుకునే సమయంలోనే నీకు అన్ని కుటుంబంలో ఆటంకం రావచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు, లేకపోతే లోకాశల ద్వారా రావచ్చు. ఇన్ని విధాలుగా వస్తాయి. వీటన్నిటి విషయాల్లో నువ్వు వాటన్నిటిని నీ మైండ్ లో పెట్టుకుంటే, అన్నిటి విషయాలు నువ్వు ఇదైతే ఏమైపోతారు? ఫెయిల్యూర్ అయిపోతారు. అలాగే దేవునిలో కూడా అంతే, ఈ లోకంలో కూడా అంతే. ప్రతి ఒక్క విషయంలో దేవుడు నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు దేవుని పరీక్షలో పాస్ అవ్వాలి, ఈ లోకంలో నువ్వు చక్కగా చదువుకోవాలి, నువ్వు ప్రయోజకుడిగా ఉండాలి, అవన్నీ కూడా దేవుడు చెబుతూ ఉన్నారు. మా యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అని ఆయన చెబుతూ, మీరు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. అలా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అంటే మనం బహుగా ఫలించాలి. దేవుని పరీక్షలో మనం ఏమవ్వాలి? అప్పుడే నీకు కోపం తెప్పిస్తారు. ఎవరు? సాతాను. నీకు అప్పటి వరకు నీకు కోపం లేదు, కానీ ఆ కోపం తెప్పిస్తారు. నీలో ద్వేషం తెప్పిస్తారు, అసూయ తెప్పిస్తారు, కక్షలు తెప్పిస్తారు, ఎన్నెన్నో రకరకాలుగా పెడతారు అన్నమాట. వీటన్నిటిలో పాస్ అవ్వాలి అని అంటే ఎలా ఉండాలి? కీర్తనలో 39వ కీర్తనలో, నా నోటితో పాపం చేయకుండానట్లు నా నోటికి చిక్కం పెట్టుకొని ఉన్నాను, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను అని దావీదు గారు చెప్తారు. అది మేలుకరమైన విషయమైనా కానీ నేను మౌనంగా ఉన్నాను. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే బూడిదలో నోరు పెట్టుకొని ఉండాలి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? బూడిదలో నోరు పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు బూడిదలో నోరు పెట్టి అనుకో, ఏమైతే మాట్లాడితే బూడిద లోపల పోయింది. అందుకనే నోరు తెలవకూడదు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. దేవుని పరీక్షలో పాస్ అయ్యే వారిగా ఉండాలి. ఒక స్త్రీని ఎరేస్తారు, పురుషుని ఎరేస్తారు, తర్వాత లోకాశలు ఎరేస్తారు. లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ఉన్న చోట వేరే వాళ్ళ ద్వారా నీకు కోపం తెప్పిస్తారు. చాలా విధాలుగా సాతాను నిన్ను పరీక్షలో పాస్ అవ్వకుండా చేయాలనే చూస్తావు. దేవుడు మాత్రం నువ్వు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అని ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు. శోధనలో కూడా ఆయన, పరీక్షలో కూడా ఏం చేస్తారంటే ఆయన మనకు సహాయం చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టి ఒక మాస్టర్ దగ్గర ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకున్నారు అనుకోండి, అప్పుడే ఆ మాస్టర్ అక్కడ ఎగ్జామ్ రాసే సమయంలో అటు చూడటానికి
మాస్టరే వచ్చారనుకోండి, ఇప్పుడు ఏడ దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి వీళ్ళకి ఏం చేయడానికి ట్రై చేస్తారు? చెప్పడానికి కానీ, లేకపోతే ఏదన్నా ఒక పేపర్ ఇచ్చి చూడడానికి కానీ ఏదో ఒకటే. ఎందుకనంటే వాళ్ళు పాస్ అవ్వాలి. ఫెయిల్యూర్ అయితే బాధపడతారు. అదే విధంగా దేవుని పరీక్షలో కూడా ఆయన మనను పాస్ చేయాలనే చూస్తుండో. ఫెయిల్యూర్ అయితే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదు, నాతో పాటు ఉండాలి పరలోకంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నారు. పరీక్షలు పెట్టారు, ఆ పరీక్షల్లో కూడా మన సహాయం చేయాలి. పరీక్షలు వస్తున్నాయి, ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వకూడదని అపవాది గాడు దేవుని విషయంలోని చూస్తున్నావు, ఈ లోకం విషయంలోని కూడా చూస్తున్నాడు. అందుకని అపవాదిని ఏం చేయాలి? ఆడు మన యొద్ద నుంచి పారిపోవాలంటే ఆడి జయించాలి అని అంటే దేవునికి లోబడి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4:7. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అందుకని ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పోరాడుతూ నిత్యము కూడా గెలుస్తూ ఉండాలి. దేవుని పరీక్షలో పాస్ అయ్యే వారిగా ఉండాలి. అలా చేయాలంటే నిత్యం మనలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం, దేవుని పరీక్షలో పాస్ అయ్యగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడుతున్న తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. అందరికీ వందనాలు.